హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము మష్రూమ్ కూర ఎలా చేయాలనేసి చూస్తాము. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి కొంచెము పచ్చి కొబ్బరి, చెక్క, లవంగాలు, ఏలకలు, ఇంకా కొంచెం టమోటో, కొంచెం జీడిపప్పు, ఇంకా మనము కావాలంటే కొంచెం ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇంకా కొంచెం అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కూడా మనము మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఈ మిశ్రమాన్ని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని కొన్ని ఆనియన్స్ వచ్చి బాగా ఎర్రగా ఫ్రై చేసుకొని ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత మనకి కూరకు కావాల్సిన ఆనియన్స్ అంతా పచ్చి ఆనియన్స్, ఇంకా కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా కొంచెం వేగాక కొన్ని టమోటాస్ కూడా వేసి వేయించుకోండి. ఇవన్నీ కూడా బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం కల్లుప్పు, పసుపు వేసి వేయించండి. ఇవి బాగా వేగాక మనము ముందుగా చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని దీంట్లో వేసి బాగా వేయించుకోవాలి. అవన్నీ మనము పచ్చిగానే గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇదంతా కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మన కూరకి సరిపోయేంత కారము, కొంచెం ధనియాల పొడి, మిరియాల పొడి, ఇంకా కొంచెం మటన్ మసాలా కూడా ఇందులో వేసుకున్నామంటే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు, లేకుంటే ఇది మటన్ మసాలా అనేది సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అనేది ఉడికించండి. తర్వాత మనము ముందుగానే మష్రూమ్స్ అనేది బాగా క్లీన్ చేసుకొని కాసేపు వేడి నీళ్ళల్లో అనేది ఉడికించుకోవాలి. కొంచెం పసుపు, ఉప్పు వేసి వేడి నీళ్ళల్లో ఉడికించి పెట్టుకోవాలి. ఇక్కడ నేను మష్రూమ్ని హాఫ్గా కట్ చేసుకుంటాను. ఇప్పుడు మష్రూమ్స్ వేసాక ఈ కూర అంతా, ఈ మసాలా ఉంది కదా, ఇదంతా కూడా మష్రూమ్స్కి పట్టేదాకా ఒక 2 మినిట్స్ అనేది బాగా ఉడికించండి. తర్వాత పచ్చి కొబ్బరి తీసుకొని మిక్సీ పట్టేసుకొని కొబ్బరి పాలు వస్తాయి కదా, అవి వడపోసుకొని ఈ కూరలో కానీ వేసుకున్నామంటే ఈ కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కూర కూడా చాలా చిక్కగా వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ముందుగా వేయించి పెట్టుకున్నాను కదా ఆనియన్స్, ఇంకా కొత్తిమీర వేస్తున్నాను. ఇంతేనండి, ఈ కూరని ఇంకొక 2 మినిట్స్ ఉడికించుకున్నామంటే చాలా టేస్టీగా సేమ్ మనకు రెస్టారెంట్ స్టైల్లో కూర అనేది వస్తుంది. మీరు కూడా ఒకసారి కావాలంటే ట్రై చేసి చూడండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.